ఏలూరు జిల్లాలో ఏలూరులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఇది తోడ్పడుతుంటున్నారు. మనతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. సరే, ఏంటి ఈ ఫ్లాగ్ మార్చ్, దీని ఉద్దేశం ఏంటి? ఎన్నికలకి ఏ విధంగా రెడీ అవుతున్నారు యంత్రాంగం అంతా? ఎన్నికలకి అన్ని విధంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని విధంగా రెడీ అవుతున్నాము. దాదాపు మనకి 1743 పోలింగ్ స్టేషన్స్ 7 కాన్స్టిట్యున్సీలో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఎస్పెషల్లీ పోలవరం కాన్స్టిట్యున్సీలో దూరంగా ఉన్న మనకి ఐటీడీ ఏరియాలో కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనకు ఎల్డబ్ల్యూ ఇష్యూస్ ఉండేది, ఇప్పుడు ఆ ఇష్యూస్ కూడా లేదు. అయినా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఓటు వేయవచ్చు. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతుంది అన్నది అందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఫ్లాగ్ మార్చ్ అనేది ఈరోజు సిఆర్పిఎఫ్ మరియు రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ సహాయంతో ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్, నేను ముగ్గురు కలిసి ఈరోజు నడిపిస్తున్నాం. సరే, ఏంటి వృద్ధులకి ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు, ఎంతవరకు వస్తుంది? దాని ప్రాసెస్ ఏంటి? ఎవరు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారో పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఇబ్బంది ఉందో వాళ్ళకి ఫామ్ 12D ద్వారా పోస్టల్ బ్యాలెట్ అన్నది నమోదు చేయడం జరుగుతుంది. హోమ్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఇంటి దగ్గర వెళ్ళి ఆ ఓటు తీసుకుంటాం, కానీ పోస్టల్ ద్వారా తీసుకోము. పేరే అది పోస్టల్ బ్యాలెట్, బట్ హోమ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్లో ఇంటి దగ్గర వెళ్ళి తీసుకోవడానికి అవుతుంది. బట్ ఎవరు బెడ్ రిడ్డన్ ఉన్నారో, నడవడానికి లేకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేక ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ఎస్పీ ఉన్నారు ప్రశాంతి మేడం, ఏంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మన రిటర్నింగ్ ఆఫీసర్స్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఆల్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ మనం 8 ఇండస్ట్రియల్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేసాం ఆల్మోస్ట్ 2 months బ్యాక్ నుంచి. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా చోట్ల కలపర టోల్ ప్లాజా చూస్తారు, మీరు ఇంగుటూరు చూస్తారు. డైనమికల్లీ వీఆర్ డూయింగ్ జీలుగుమిల్లి, ఇవన్నీ కూడా ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ తెలంగాణ బోర్డర్తో. ఇక్కడ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ కూడా మనం చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని చెప్తున్నారు. ఇటు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించబోతున్నాం. ఈసారి ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి వద్ద నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.